వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. దిస్ ఇస్ సతీష్. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వానికి రాష్ట్ర ఎన్నికల కమిషన్కి మధ్య వివాదం మరో మలుపు తిరిగింది. ఎన్నికల నిర్వహణ కోసం సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న ఎస్సీసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎవరూ ఊహించని అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఏకగ్రీవాలపై అధికారులు వెంటనే డిక్లరేషన్ ప్రకటించకపోతే తాము అధికారంలో ఉన్నంతకాలం వాళ్లను బ్లాక్ లిస్టులో పెడతామంటూ నిన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసిన వ్యాఖ్యలను నిమ్మగడ్డ రమేష్ కుమార్ సీరియస్గా తీసుకున్నారు. ఎన్నికలు నిజాయితీగా నిష్పక్షపాతంగా సజావుగా సాగేందుకు వీలుగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఈ నెల 21 వరకు పూర్తిగా ఇంటికే పరిమితం చేయాలని డీజీపీని ఆదేశించారు. మీడియాతో కూడా మాట్లాడే అవకాశం ఇవ్వొద్దని ఆదేశించారు. అయితే ఎస్సీసీ ఆదేశాలపై కోర్టుకెళ్తామని వైసీపీ నేత వైవి సుబ్బారెడ్డి ప్రకటించారు. మొత్తానికి ఈ వివాదం ఎంతవరకు వెళ్లబోతుంది? ఇదే అంశంపై మాట్లాడడానికి బయట నుంచి లైవ్లో పాల్గొంటున్నారు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు సీనియర్ నేత గోరంట్ల బుచ్చే చౌదరి గారు. అలాగే బయట నుంచి లైవ్లో పాల్గొంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు శిల్పా రవిచంద్రారెడ్డి గారు. శిల్పా రవిచంద్రారెడ్డి గారు, మనం చూసాం ఎస్సీసీ తీసుకున్న అనూహ్య నిర్ణయం. ఎవరైతే ఎస్సీసీ ఆదేశాలను పాటిస్తారో వాళ్ళను మేము అధికారంలో ఉన్నంతకాలం బ్లాక్ లిస్ట్లో పెడతామన్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యాఖ్యలను ఎస్సీసీ చాలా సీరియస్గా తీసుకున్నారు. ఈ నెల 21 వరకు ఆయనను ఇంటికే పరిమితం చేయాలి, మీడియాతో కూడా మాట్లాడే అవకాశం ఇవ్వద్దంటూ ఆదేశాలు జారీ చేశారు. ఏం చెప్తారు ఎస్సీసీ ఆదేశాలపై? ఇది ఎస్సీసీ గారి ఆదేశాలా లేకపోతే చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలా అనే విషయాన్ని కూడా ఎస్సీసీ గారు స్పష్టం చేయాలండి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడితే ఆ పలుకులు ఇక్కడ పలుకుతున్న ఎస్సీసీ గారు టీడీపీ డైరెక్షన్లో ఎలా అయితే పనిచేస్తున్నారో ఈరోజు ప్రతి ఒక్క విషయాన్ని కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు కనుసన్నల్లో ఈరోజు ఎస్సీసీ గారు ప్రవర్తిస్తున్నట్టుగా కనపడుతుంది. చాలా ఆశ్చర్యంగా అనిపించింది. అసలు యునానిమస్ అయిన విలేజెస్ ఈరోజు ఏం కొత్త సాంప్రదాయం కాదు, ఎప్పటి నుంచో వస్తున్న సాంప్రదాయం ప్రకారం మా ఊర్లో ఎలక్షన్లు వద్దు, మా ఊర్లో అభివృద్ధి మేము చేసుకుంటాం, మేము ఎలక్షన్లు పెట్టుకొని గొడవలకి మేము వెళ్ళదలుచుకోలేదు అనే విధంగా ప్రజలు శాంతియుత వాతావరణం కోరుకొని ఎన్నికల్ని ఏకగ్రీవం చేసుకుంటే ఈయనకొచ్చిన నష్టం ఏందో నాకు అర్థం కావడంలా. చిత్తూరులో చేయకూడదు, గుంటూరులో చేయకూడదు. ఎందుకు చిత్తూరు స్పెషల్? అంటే చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గం, చంద్రబాబు నాయుడు గారి జిల్లానా, లేకపోతే గుంటూరు ఆయన స్వయంగా ఆయన జిల్లా అని చెప్పేసి ఆయన భయపడుతున్నారా? ఈరోజు దేనికి భయపడుతున్నారు అంటే ఎవరు డైరెక్షన్లో పనిచేస్తున్నారో చాలా స్పష్టంగా ప్రజలందరికీ కూడా అర్థమవుతుంది. ఇకనైనా డైరెక్ట్గా నేను ఎస్సీసీ అని చెప్పకుండా కండువా వేసుకొని, తెలుగుదేశం కండువా వేసుకొని ఎలక్షన్ కమిషనర్ గారి మీటింగ్లోకి వెళ్తే రాజకీయ నాయకుడిలాగా మాట్లాడితే ప్రజలు హర్షిస్తారు. కానీ ఈ విధంగా నేను ఎలక్షన్ కమిషనర్ అని చెప్పుకుంటుంటే చాలా ప్రజలు కూడా ముక్కును వేలేసుకుంటున్నారనే విషయాన్ని గుర్తించాలని చెప్పి కోరుకుంటున్నాను. అంటే శిల్పా రవిచంద్రారెడ్డి గారు, ఖచ్చితంగా మీరు చేసే ఆరోపణలపైన బుచ్చే చౌదరి గారిని అడుగుతాను. కానీ అదే సందర్భంలో ఎవరైతే ఎస్సీసీ ఆదేశాలు పాటిస్తారో మేము అధికారంలో ఉన్నాం, మేము అధికారంలో ఉన్నంతకాలం బ్లాక్ లిస్ట్లో పెడతామని ఒక మంత్రి అధికారులను బెదిరించడాన్ని సమర్థిస్తారా? అంటే ఈరోజు ఆ విధంగా నడవడిక ఇప్పుడు ఈరోజు ఎస్సీసీ గతంలో కూడా చాలా మంది ఎస్సీసీలు పనిచేశారండి. ఏ ఒక్క ఎస్సీసీ గారి పేరు కూడా మనకు తెలీదు. ఈరోజు మోస్ట్ పాపులర్ అంటే మోస్ట్ అన్పాపులర్ ఎస్సీసీ ఎవరైనా ఉన్నారంటే అది నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు. ప్రజల నోళ్ళలో నానుతున్నారు. డైరెక్ట్గా ఏదైతే మనం పంచాయతీరాజ్ శాఖ మాత్యుల్ని హౌస్ అరెస్ట్ చేయండి, 21 దాకా ఇంట్లోంచి బయటికి కదలనియద్దండి, లేకపోతే మీడియాతో మాట్లాడి అంటే ఏంటి నియంత్రిత పాలన? అంటే మీరు ఏంటి డిక్టేటర్షిప్పా? మీరు చెప్పినవన్నీ చేయాలా? ఈరోజు ఒక రూల్స్ ఇప్పుడు మేము అడుగుతున్నాము, తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో రిలీజ్ చేసింది అంటే దాని గురించి మీరు స్పందించమంటే ఏం చెప్తారు? మీరు మేనిఫెస్టో మాత్రం పక్కన పెట్టండి అని మాత్రమే చెప్పినా. అరే దాని మీద యాక్షన్ తీసుకోవా? ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోతున్నారు? అంటే తెలుగుదేశం పార్టీ ఏం చెప్తే అది నేను చేస్తాను, నాకు నా గురువు నా దైవము చంద్రబాబు నాయుడు గారు ఎలా చెప్తే అలా ప్రవర్తిస్తాను, నాకంటూ స్వేచ్ఛ లేదు, నేను వాళ్ళు చెప్పిన గైడెన్స్ లోనే నడుచుకుంటాను తప్పితే నేను స్వామి భక్తిని ప్రదర్శిస్తా, స్వామి భక్తి కాకుండా నేను తూచా తప్పకుండా వేరే పనులు చేయను అనే విధంగా ఈ రోజు నిమ్మగడ్డ గారు ప్రవర్తించడం చాలా బాధాకరమైన విషయం. రాజ్యాంగానికి విరుద్ధంగా ఈ రోజు ఎస్సీసీ గారు ప్రవర్తిస్తున్న విషయాన్ని కోరుతున్నాను. బుచ్చే చౌదరి గారు, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ నెల 21 వరకు ఇంటికే పరిమితం చేయాలంటూ ఇచ్చిన ఆదేశాలు
ఎస్సీసీ ఇచ్చిన ఆదేశాలు కాదు, చంద్రబాబు నాయుడు ఇప్పించిన ఆదేశాలని వైసీపీ ఆరోపిస్తోంది. సతీష్ గారు, సార్ వీళ్ళకి నిద్రపోయినా మేలుకొనున్న 24 గంటలు చంద్రబాబును తలుచుకుని నిద్రపట్టిన పరిస్థితిలో ఉంది వైఎస్ఆర్. గుండెల్లో గుబిలు రేగుతోంది. 20 నెలల్లోనే ప్రజల్లో ఏ విధమైన భావన ఉందో రాష్ట్ర పరిస్థితులన్నీ కూడా ఆకర్షించినప్పుడు ఈ విధానం వెళ్తుంది. ఒక నియంత్రణతో పోగల రాష్ట్ర ప్రభుత్వం పోతుందని నేను అనుకుంటా ఉన్నాను. ఇవాళ క్లియర్ గా చెబుతాం. ఒక్కదానికి గత ఎన్నికల్లో మొన్న ఎన్నికల ముందు వీళ్ళు వైఎస్ఆర్ పార్టీ నాయకులు కేంద్ర ఎన్నికల సంఘానికి పిటిషన్ పెట్టుకున్నారు, మర్చిపోబోకండి. దాని పర్యవసానంగా డీజీపీలని అదే విధంగా చీఫ్ సెక్రటరీని మార్చేశారు. అంటే అధికారం ఉంది కదా, ఎన్నికల కమిషన్ కి పూర్తి అధికారాలు ఉన్నాయి అనేది అర్థమవుతుంది కదా. ఎన్నికల్ని సజావుగా నిర్వహించవలసిన బాధ్యత ఎన్నికల కమిషన్. ఇవాళ ఏదైతే రాష్ట్రంలో ఒక వింత పోగడబోతుంది, మేమే సర్వజ్ఞులం, మాకు 151 మంది ఎన్నికల ఎమ్మెల్యేలను ఇచ్చారు, ఎంపీలను ఇచ్చారు, మేము చెప్పిందే వేదం. అసలు రాజ్యాంగబద్ధ చట్ట సభలు ఏదైతే ప్రజాప్రాతినిధ్య చట్టం కింద ఎవరైనా సరే మనం ప్రమాణం చేస్తాం. పోటీ చేసే ముందు గాని పోటీ చేసిన తర్వాత పదవులు అధిరోహించేటప్పుడు ప్రమాణం చేస్తాం. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కూడా ఆ విధంగా ప్రమాణం చేశారా లేదా, దాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఉందా లేదా. ఎన్నికల కమిషన్ రాజ్యాంగబద్ధ సంస్థ, దాని మీద కర్ణపత్రం చేసే అధికారం ఎవరిచ్చారు? నేను చెప్తున్నా, బ్లాక్ లిస్ట్ లో పెడతానంటే బెదిరించడం కాదు, ఎన్నికల్లో మా ఇష్టారాజ్యంగా చేస్తాం, దానికి మేము సపోర్ట్ ఇవ్వండి, లేకపోతే మిమ్మల్ని బ్లాక్ లిస్ట్ లో పెడితే అధికార గణాన్ని బెదిరిస్తే చర్యలు లేకుండా ఎలా ఉంటాయి. ఇవాళ నాయకులు చెబుతున్నారు, వైఎస్ఆర్ పార్టీ నాయకులు, మరి మంత్రి గారు అదుపులో ఉండాల్సిన అవసరం లేదా? ఎన్నికల సమయంలో నిష్పక్షపాతంగా ఉండాలి. పైగా పంచాయతీరాజ్ ఎన్నికలు నడుస్తున్నాయి, పంచాయతీరాజ్ మినిస్టరే మొత్తం అధికారులను బెదిరించి బొకాయించి చిత్తూరు జిల్లాలో అరాచకం చేస్తా ఉన్నాడు ఆయన. అసలు నామినేషన్ వేయనీయటంలా దళితుల్ని గాని బలహీన వర్గాలను కూడా బెదరగొడతా ఉన్నారు. వాళ్ళ రాష్ట్రంలో ఎన్నికలు సజావుగా జరపడం కోసం ఎలక్షన్ కమిషన్ ఒక ప్రయత్నం చేస్తా ఉంది. దానికి కడుపు మండి మొత్తం ఏకగ్రీవంగా అంతా మా వాళ్ళే గెలిచారని చెప్పుకోవడం కోసం ఒక ప్రయత్నం నడిచింది. అంటే బుచ్చ చౌదరి గారు ముందు నుంచి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఎస్సీసీ టార్గెట్ చేస్తున్నారనేది వైసీపీ చేస్తున్న ఆరోపణ. గతంలో గవర్నర్ కు పెద్దిరెడ్డి వ్యవహార శైలిపై లేఖ రాయడం గాని, అలాగే చిత్తూరు జిల్లాలో ఏకగ్రీవాలపై ఆదేశాలు జారీ చేయడం గాని, ఈ రోజు 21 వరకు ఇంటికే పరిమితం చేయాలంటూ డీజీపీకి లేఖ రాయటం గాని, వైసీపీ ఆరోపణకు మీ దగ్గర సమాధానం ఏంటి? సతీష్ గారు, సార్ ఏదైతే ఏకగ్రీవాలు బలవంతంగా ఏకగ్రీవాలు జరిగినని కంప్లైంట్లు వస్తున్నాయో దాని మీద ఎంక్వైరీ చేయమన్నారు. ఎలక్షన్ కమిషనర్ ఆ జిల్లా ముందు ఆపి ఎంక్వైరీ చేశాక డిక్లేర్ చేదురు తొందరపడద్దు అని క్లియర్ గా చెప్పారు. ఎలక్షన్ కమిషన్ రైట్, ఇట్స్ రైట్ అది సజావుగా నడిపించడం, అందరికీ సమాన అవకాశాలు కల్పించడం, హక్కులు కాపాడటం ఎలక్షన్ కమిషన్ బాధ్యత. దాంట్లో జోక్యం చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం లేదు. మీరు చూసారు మొదటి నుంచి అధికారుల సహకారం లేకుండా చేయటం, కనీసం చీఫ్ సెక్రటరీ గాని లేక ప్రిన్సిపల్ సెక్రటరీ గాని ఎలక్షన్ కమిషన్ కలవకుండా చేయటం, కోర్టు మొట్టికాయలు వేస్తే గాని ప్రతిసారి సుప్రీం కోర్టు హైకోర్టు నుంచి ఆదేశాలు వస్తే గానీ ఈ ప్రభుత్వం సహకరించడం. అంటే ఎలక్షన్ కమిషన్ రేపు పొద్దున మీకు మీ ఇష్టారాజ్యమా? మీరు నియంత్రణ కాదు కదా, నియంత్రణ రాష్ట్రం కాదు కదా ఇది. దేశంలో దేశం అంతా గమనిస్తా ఉంది ఎలా ప్రభుత్వం ఏ పోకడబోతోందో. వెరీ క్లియర్. ఇది తప్పకుండా ఎలక్షన్ కమిషన్ ఎప్పుడైతే మీరు విభేదించి మీ ఇష్టారాజ్యంగా చేశారో అప్పుడు తప్పకుండా ఎలక్షన్ కమిషన్ రవిచంద్రారెడ్డి గారు, మంత్రి పెద్దిరెడ్డిపై ఎస్సీసీ ఇచ్చిన ఆదేశాలను నియంత్రణతో పోకడని మీరు అంటున్నారు. కానీ ముందు నుంచి డైరెక్ట్ గా ఇంకా అధికారులను బ్లాక్ లిస్ట్ లో పెడతామని బెదిరించే స్థాయికి రావటాన్నే నియంత్రణతో పోకడంటారని బుచ్చ చౌదరి గారు అంటున్నారు. మీదే నియంతృత్వం అంటున్నారు. ఈరోజు ప్రజల్ని బెదిరిస్తే వాళ్ళు భయపడిపోయి మనకి చెప్పినట్టుగా వింటారా అనేది చాలా అంటే పాత ధోరణి అండి. ఈరోజు ప్రజలంతా అమాయకుల్లాగా ఏం లేరు. చిత్తూరు జిల్లాలో చంద్రబాబు నాయుడు గారికి తప్పితే ఇంకెవరిని గెలిపిలేదంటేనే దాని అర్థం అదే. ఆ రోజు వాళ్ళే అధికారంలో ఉన్నారు. ఒక అధికారంలో ఉండి ముఖ్యమంత్రిగా 14 సంవత్సరాలు పనిచేసిన వ్యక్తి సొంత జిల్లాలో ఒక్క సీటుకి పరిమితమైనాడంటే వాళ్ళ పార్టీ పరిస్థితి ఏందో ఆ రోజుకైనా ఆయనకు అర్థమై ఉండాలి. మరి సింగిల్ సీటు 14 సీట్లలో ఒక సీటు గెలుచుకున్న పార్టీకి వైఎస్ఆర్సీపీ 14లో 13 గెలుచుకున్నప్పుడు యునానిమస్ లో వైఎస్ఆర్సీపీకి రావడంలో ఆశ్చర్యం ఏముందండి? అంటే చంద్రబాబు నాయుడు ఆయన పరువు పోతుంది కాబట్టి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారిని అడ్డం పెట్టుకొని, అయ్యా నిమ్మగడ్డ గారు
దయచేసి మీరు దీని మీద చర్యలు తీసుకోండి, లేకపోతే నా పరువు పోతుంది. అలాగే మీ సొంత జిల్లా గుంటూరులో కూడా మనం వ్యతిరేకమైన నిర్ణయాలు వస్తే మనకి పరువు పోతుంది. కాబట్టి మన ఇద్దరం గుంటూరులో చిత్తూరులో ఆపుకుందాం, మన పరువు కాస్త నిలబెట్టుకుందాం, దానిని ఎలాగైనా సరే ఆపాలనే విధంగా ఈరోజు పోతున్నారు. ఈరోజు ప్రజలు ఏం పిచ్చోళ్ళు కాదండి, ప్రజలు కోరుకున్నారు. ప్రజల్ని ఎవరు కూడా భయభ్రాంతులకు గురి చేసి ఓట్లు వేపించుకుంటాము అంటే ఇదేం ఫ్యాక్షన్ రాజకీయాలు కాదు. గతంలో ఎప్పుడో నడిచినాయి, ఆ పాత రోజులు పోయినాయి, రాజులు పోయినారు, రాజ్యాలు పోయినాయి. ఈరోజు ప్రజలు స్వేచ్ఛగా ఎవరికైనా హక్కు ఉంది, ఎవరైనా ఓటు హక్కు వినియోగించుకోవచ్చు, ఎవరైనా ఎలక్షన్లలో పార్టిసిపేట్ చేయొచ్చు. అలాగే ఎవరైనా సరే యునానిమస్ కూడా ఎలక్ట్ చేసుకోవచ్చు. అది వాళ్ళ స్వేచ్ఛ, అది రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు. దాన్ని కాలరాయడానికి మీరెవరు? అసలు ఏ ప్రాతిపాదికన వాళ్ళు ఎంక్వైరీ చేస్తారండి? ఎవరు ఎంక్వైరీ చేస్తారు? టీడీపీ పార్టీ వాళ్ళు వెళ్ళి ఎంక్వైరీ చేస్తారా? అంటే చంద్రబాబు నాయుడు గారు పలానా సీట్లో ఎంక్వైరీ చేయమంటే ఈయన వేస్తారా? అంటే ఏ విధంగా వెళ్తున్నాము అంటే దీనికి ఒక చట్టబద్ధత ఉండాలి, ఏదో ఒక ప్రాతిపాదికత మీద రవిచంద్రారెడ్డి గారు ఎక్కడా కూడా ఎస్సీసీకి మీకు మధ్య ఏర్పడిన వివాదం నేపథ్యంలో ఎందుకు చర్యలు ఒకరు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. కోర్టు మెట్లు ఎక్కిన వరకు కూడా మొత్తం వ్యవహారం వెళ్ళింది. అదొక అంశం అయితే నేరుగా మంత్రి పదవిలో ఉండి అధికారులను బ్లాక్ లిస్ట్లో పెడతామన్నది కూడా ఖచ్చితంగా ఒక హైలైటెడ్ పాయింట్ కాదంటారా? అధికారులను ఆ విధంగా మాట్లాడడం బెదిరింపు ధోరణి కాదంటారా? అంటే ఈ రోజు అధికారులను ఎక్కడ పని చేయనిస్తున్నారండి? అధికారులను ఎవరినైనా పని చేయనిస్తున్నారా? ఈయన వెళ్ళేసి అక్కడికి వెళ్ళేసి ఈయనేదో పెత్తందారి ధోరణిలో ఇలానే జరగాలి, దీని గురించి ఎవడైనా క్వశ్చన్, ఇప్పుడు ప్రెస్ మీట్లు పెట్టాడండి, ప్రతి చోట కూడా ప్రెస్ మీట్ జరిగాయి. విలేకరులు అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పకుండా నాకు టైం అయిపోయింది, నేను బయలుదేరతా, ప్రతి చోట కూడా ఇదే చందం. అంటే ఎందుకు సమాధానం చెప్పుకోలేకపోతున్నాడు నిమ్మగడ్డ రమేష్ గారు? అంటే ఆయన తప్పు చేస్తున్నాడు అనే విషయం ఆయనకు కూడా తెలుసు. ఆయన స్వామి భక్తిని చూపించుకుంటున్న వేళ ఇది. ఇంకొక నెల రోజులు టైం ఉంది, ఇంకొక నెలన్నర రోజులు టైం ఉంది, నా స్వామి భక్తిని నెరవేర్చుకుంటాను అనే విధంగా ఈరోజు ముందుకెళ్తున్నారు. ఈరోజు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అన్న దాంట్లో తప్పేముందండి? ఆయన ప్రశ్నించారు, ఎలా ఆపుతారు మీరు, ఎలా ఆపగలుగుతారు? ఒక ఎలక్షన్ ప్రాసెస్ని ఆపగలుగుతామా? ఈరోజు కొన్ని చోట్ల అయితే అంత బలవంతంగా నామినేషన్లను రిజెక్ట్ చేయమని చెప్పి చెప్తున్నారు వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్లది. ఇదెక్కడ నియంత్రత్వ ధోరణి అండి? ఈరోజు మా దగ్గర రాయలసీమలో బలవంతంగా క్యాండిడేట్లని నామినేషన్ వేపించి వెతుకొని వెళ్ళేసి తెలుగుదేశం నాయకులు ఇళ్లలో పెట్టుకుంటున్నారు. అంటే అంత దారుణంగా, అంటే మీరు క్యాండిడేట్లు కూడా నిలుపుకోలేని పరిస్థితికి వచ్చారు. ఈ విషయాన్ని మీరు గ్రహించాలి. తెలుగుదేశం నాయకుల పునాదులు కదిలాయి, తెలుగుదేశం పార్టీ యొక్క పునాదులు కదిలిపోయాయి. ప్రజలు వద్దనుకుంటున్నారు మీ పార్టీ తరఫున పోటీ చేయాలి, కానీ లేకపోతే అసలు ఇది పార్టీ రహిత ఎన్నికలు కాబట్టి మీ పార్టీ సపోర్ట్ లేకుండా మేము యునానిమస్ చేసుకోవాలనుకుంటున్నారు. దాంట్లో తప్పేముందో నాకు ఇంకా అర్థం కాదు. రవిచంద్రారెడ్డి గారు అయ్యా, మీరు ఈ రోజు రమేష్ కుమార్ గారికి భయపడి వారు చెప్పినట్టు ప్రవర్తిస్తే భవిష్యత్తులో కూడా ఉంటారు, అదే అధికారులు పనిచేయాలి కదా. ఎస్సీసీ ఆదేశాలపై మీరేం చేయబోతున్నారు? తప్పకుండా కోర్టుకి వెళ్తామండి. ఈ రోజు కోర్టు కూడా ఈవాచ్ అప్లికేషన్ గురించి చూసాము. సారీ అండి, పాటిస్తారా ప్రశ్నిస్తాం. ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. ఖచ్చితంగా ప్రశ్నిస్తూనే ఉంటాము. నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు తప్పులు చేసినంత కాలం ప్రశ్నిస్తూనే ఉంటాం. దీంట్లో సైలెంట్ గా కూర్చొని వాళ్ళు చెప్పినవన్నీ వినుకుంటూ కూర్చుండే పరిస్థితి అయితే లేదు. తప్పకుండా ప్రశ్నిస్తాం. ఆయన తప్పు చేస్తూనే ఉన్నారు. ఆయన తప్పులన్నీ కూడా ప్రజల ముందుకు తీసుకొస్తాం, ప్రజల ముందుకు అడిగేస్తాం. రైట్, రవిచంద్రారెడ్డి గారు మీరు లైవ్లోనే ఉండండి. ఇప్పుడు స్మాల్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఎస్సీసీ ప్రభుత్వానికి మధ్య వివాదం మరింత ముదిరింది. అటు ఎస్సీసీ సహకరించి అధికారులను బ్లాక్ లిస్టులో పెడతామంటూ వ్యాఖ్యలు చేసిన రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఈ నెల 21 అంటే పంచాయతీ ఎన్నికల చివరి దశ ముగిసిన రోజు వరకు ఇంటికే పరిమితం కావాలి, మీడియాతో కూడా మాట్లాడొద్దంటూ ఆంక్షలు విధించాలంటూ డీజీపీకి ఎస్సీసీ లేఖ రాయడం కొంత దుమారం రేపుతోంది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని నెల 21 వరకు పూర్తిగా ఇంటికే పరిమితం చేయాలని డీజీపీ ఆదేశించారు. కొత్తగా ఇచ్చిన ఈ ఆదేశం ఆంధ్రప్రదేశ్లో పెద్ద దుమారమే రేపుతోంది. ఇదే అంశంపై 10 టీవీ మిడ్ డే డిబేట్ కంటిన్యూ అవుతుంది. ప్రస్తుతం ఫోన్ లైన్లో ఉన్నారు మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత గొల్లపల్లి సూర్యారావు గారు. సూర్యారావు గారు, అటు ఎస్సీసీ చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకే నిర్ణయాలు తీసుకుంటున్నారు, ప్రధానంగా వైసీపీ నేతలను టార్గెట్ చేశారు. ఇది ఈరోజు ఇచ్చిన ఆదేశాలపై వైసీపీ నేతల కామెంట్.
ఆ, నమస్కారమ్మా రోహిత్ గారు. నమస్తే సార్. నమస్కారమ్మా. ఇప్పుడు రాజ్యాంగానికి లోబడినటువంటి దాన్ని ఆధారంగా చేసుకుని నిర్మితమైనటువంటి అనేక చట్టాలు ఉన్నాయి. ఉమ్, ఆ చట్టాలన్నీ సగటు ఒక సాధారణమైనటువంటి మనిషికే కాదు, మరి ముఖ్యంగా మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ప్రభుత్వ అధికారులు అందరూ కూడా పాటించవలసినటువంటి అనేక విషయాలు ఉన్నాయి. ఉమ్, మరి ప్రభుత్వం అతీతమైనటువంటి ప్రభుత్వం అని, ప్రభుత్వం ఎవరి మాట మేము లెక్క చేయవలసిన అవసరం లేదని, మరి ముఖ్యంగా ఎస్సీసీ అది కూడా ఒక రాజ్యాంగ వ్యవస్థ. అలాంటి వ్యవస్థల్ని గౌరవించవలసినటువంటి, ఆ వ్యవస్థల ఆధారంగా వచ్చినటువంటి ఆ ఇన్స్టిట్యూషన్స్ అన్ని రాజ్యాంగానికి లోబడి పనిచేయవలసినటువంటి ఇవే. అందులో మంత్రులు ముఖ్యంగా వేళ మాట్లాడుకోవాలని ఎంచుకునే మంత్రి గారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చాలా అభోవ్, నేను కాన్స్టిట్యూషనల్ నాకు లెక్క లేదు, రాజ్యాంగాన్ని నేను గౌరవించాల్సిన అవసరం లేదు, అదేవిధంగా రాజ్యాంగం ద్వారా సంక్రమించినటువంటి అనేక వ్యవస్థలు ముఖ్యంగా ఎన్నికల సంఘాన్ని కానీ ఎన్నికల కమిషన్ కానీ నేను గౌరవించే అవసరం లేదు, మీరు దానికి సహకరించవద్దు అన్నటువంటి ఏదైతే ఒక మాట ఆయన నిన్న అన్నాడో అది రాజ్యాంగ విరుద్ధమైనటువంటి మాట. ఆయన్ని తప్పకుండా వారి మీద చర్య తీసుకోవాలి, వారి ప్రభుత్వం నుంచి భద్రత చేయాలనేది కూడా ఇవాళ మేము అందరూ డిమాండ్ చేస్తున్నాం. ఎక్కడ లెక్కలేని తరంతో ఏంటి ఈ విపరీతమైనటువంటి ప్రవర్తన మార్చేంటి, ఈ విస్తరవిడితనమైనటువంటి ఈ రాజ్యాంగం. అంటే గొల్లపల్లి సూర్యారావు గారు, మీరు మంత్రిగా పనిచేశారు, గతంలో వివిధ శాసనసభ కమిటీల్లో కూడా సభ్యుడిగా ఉన్నారు. సభా హక్కుల కమిటీ అంటే ప్రివిలేజ్ కమిటీకి ఒక మంత్రిపై చర్య తీసుకునే అధికారం లేదు, ఒక మంత్రికి సంబంధించి ఎస్సీసీ ఆదేశాలు జారీ చేసే అధికారం లేదంటూ కొద్దిసేపటి కిందట వైసీపీ నేతలు మాట్లాడుతున్నారు. నిజంగా ప్రివిలేజ్ కమిటీకి ఆ హక్కు లేదా? ఎస్సీసీకి ఆ హక్కు లేదా? బాబు రోహిత్ గారు, ప్రివిలేజ్ కమిటీ అది నిజమే, ఎక్కడ తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి, ఎవరిని తీసుకోవాలి తెలియాలన్నటువంటిది ఆ ప్రివిలేజ్ కమిటీకి కొన్ని నిర్దిష్టమైనటువంటి ఒక హక్కులు ఉన్నాయి. నేను కాదన్నాను, నేను కూడా ప్రివిలేజ్ కమిటీ చైర్మన్ గా 3 years చేశాను నేను. కానీ ఈ రకమైనటువంటి మంత్రులకి ప్రివిలేజ్ కమిటీలో వాళ్ళు ఇష్టానుసారంగా బయట మాట్లాడి, ఆ బయట మాట్లాడినటువంటి కమిషన్ అయ్యారు. ఏదో రోజు నేను కూడా మంత్రుల మీద వ్యాఖ్యానించే అవకాశాలు మాకు వస్తాయి. మాలాంటి వాళ్ళు కూడా ప్రివిలేజ్ కమిటీకి పిలుస్తాం, అట్లా ఆయన శిక్షిస్తామంటే ఇది చట్టం అంగీకరించదు, అది రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నం. తర్వాత రాజ్యాంగ స్ఫూర్తితో శాసన సభల్లో శాసన మండలిలో అంటే సూర్యారావు గారు, నేను అడుగుతున్నది ఒకటే, గతంలో కూడా మంత్రులు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని తీరును ప్రశ్నిస్తూ ఎస్సీసీ గవర్నర్కి ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు చేసిన లేఖ ఆధారంగా ప్రివిలేజ్ కమిటీకి ముందు 2 మంత్రులు వెళ్ళారు. వాళ్ళు అప్పుడు చేసిన వాదన ఏంటంటే, మంత్రులను ఈ విధంగా మంత్రులపై ఆదేశాలు జారీ చేయడం కానీ, మంత్రుల్ని తక్కువ చేసి మాట్లాడటం కానీ ఎస్సీసీకి అధికారం లేదనేది వాళ్ళ వాదన. ఇప్పుడు కూడా అదే వాదన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెర ముందుకు తెస్తున్నారు. ఇప్పుడు మంత్రుల్ని ఉద్దేశించి కానీ, మంత్రుల నుంచి సరే ఒక రకమైనటువంటి ఏదన లేదా ఎలక్షన్ కమిషన్ మీద వాళ్ళు తిరుగుబాటు చేయడం, వాళ్ళు దాడి చేయడం, వాళ్ళు అప్రజాస్వామికంగా ఎలక్షన్ కమిషన్ నిర్ణయించడం అన్నటువంటి జరిగిన తర్వాతే ఈ ఎలక్షన్ కమిషన్ కూడా స్పందించింది. అంతేగాని వాళ్ళ యొక్క గౌరవప్రదమైనటువంటి మంత్రులుగా కొనసాగుతున్నటువంటి వాళ్ళని ఎలక్షన్ కమిషన్ తనకు తానుగా ఇంటర్ఫేర్ అయ్యి వాళ్ళు ఏమీ దూషించలేదు, వాళ్ళ మీద వాళ్ళకేమీ కౌంటర్. ముందు వాళ్ళు మంత్రులుగా వాళ్ళు అదుపు తప్పి మంత్రుల యొక్క బాధ్యతను విస్మరించి ఎలక్షన్ కమిషన్ ఉండి దానికి ఒక చైర్పర్సన్ ఉన్నారు, మనం అనకూడదు అన్నటువంటి కనీస రాజ్యాంగపరమైనటువంటి ఆలోచన లేకుండా వాళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడినప్పుడు ఎలక్షన్ కమిషన్ అయినా స్పందిస్తుంది, సూర్యారావు గారు స్పందిస్తాయి. సూర్యారావు గారు ఒక్క నిమిషం మీరు లైన్లో ఉండండి. శిల్పా రవిచంద్రారెడ్డి గారు, ఎస్సీసీకి మంత్రి పైన ఎవరిపైన నిర్ణయం తీసుకునే అధికారం ఉంది, ఖచ్చితంగా సంబంధిత విభాగాలకు ఆయన ఆదేశాలు జారీ చేస్తారు. ఈరోజు డీజీపీకి ఆదేశాలు జారీ చేశారు. ఈ హ్యాస్ దట్ రైట్ అని చాలా స్పష్టంగా చెప్తున్నారు గొల్లపల్లి సూర్యారావు గారు. ఈరోజు ఎస్సీసీ గారు వారి పరిధిని దాటి ప్రవర్తిస్తున్నట్టుగా కనపడుతుందండి. ఈరోజు ప్రతిదానికి కూడా దెర్ ఇస్ అ లిమిట్ టు ఎవ్రీథింగ్. ఈరోజు ప్రతి దాంట్లో కూడా నేను చట్టానికి అతీతులం, నేను చెప్పిందే చట్టం, నేను చెప్పిందే అందరూ పాటించాలనే విధంగా ముందుకెళ్తున్నారు. మొన్ననే ప్రివిలేజ్ కమిటీ వాళ్ళు కూర్చున్నారు.
ప్రివిలేజ్ కమిటీలో మోషన్ మూవ్ చేశారు. సూర్యారావు గారు, తప్పకుండా మాకున్న సూర్యారావు గారు, privileges దయచేసి మీ లో టీవీ వాల్యూమ్ కొంచెం మాకు భంగం తగ్గిస్తారా? కలిగిందని చెప్పేసి మినిస్టర్ గారు ఇచ్చారు. దాన్ని తప్పకుండా దే విల్ టేకప్. దేర్ నో డౌట్ ఈ ప్రివిలేజ్ కమిటీ ముందుకి ఖచ్చితంగా ఎస్సీసీ గారు రావాలి, వచ్చి ఆన్సర్ చేయాల్సిందే. ఖచ్చితంగా దీన్ని ప్రివిలేజ్ కమిటీ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. ఇది ప్రివిలేజ్ కమిటీ వాళ్ళు తీసుకోకూడదు అనేది ఏం లేదు. గతంలో కూడా మహారాష్ట్రలో కూడా చూసాము, దాన్ని ధిక్కరిస్తే పర్యావసనాలు కూడా చూసాము. ఆ రోజు స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ని కూడా అరెస్ట్ కూడా చేయడం జరిగిందనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజు ఒకటే, ఎవరు కూడా ఎవరిని బెదిరించాలని చెప్పేసి ప్రయత్నం చేయడంలా. ఈ రోజు రమేష్ కుమార్ గారు అధికారుల మీద తీవ్రమైన ఒత్తిడికి గురి చేస్తున్నారు. ఖచ్చితంగా యునానిమస్ లో చేయకుండా చేయండి, యునానిమస్ లేకుండా చూడండి అని చెప్తే అధికారులు ఏం చేయగలుగుతారు? ప్రజలే వద్దనుకున్నప్పుడు, ప్రజలు మాకు ఎన్నికలు వద్దనుకుంటే అధికారులు ఎవరండి చెప్పడానికి? అధికారులు కేవలం ప్రజలు ఏం చెప్తున్నారో అది మాత్రమే అక్కడ చెప్పగలుగుతారు. వీళ్ళకి ఏంటంటే చిత్తూరులో జరగడం రుచించలేకపోతుంది. అరే, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి జిల్లాలో కనీసం మాకు యునానిమస్ లేకుండా ఆపుకోలేకపోతున్నామా? మన పరిస్థితి ఎంత దిగజారామా? అసలు తెలుగుదేశం పార్టీ అనేది చిత్తూరులో ఉందా లేదా అనే పరిస్థితికి ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఉన్నారు. రవిచంద్ర రెడ్డి గారు, మీరు చెప్పేది నిజమైతే ఎస్సీసీ గుంటూరులో ఏకగ్రీవాల్ పై కూడా ఆదేశాలు ఇచ్చారు. భుజాలపైన తుపాకీ పెట్టి పేలుస్తున్నారు ఈ రోజు. సారీ అండి, గుంటూరు జిల్లాలో ఏకగ్రీవాల్ పై కూడా ఆయన ఆదేశాలు ఇచ్చారు, ఒక్క చిత్తూరుకే పరిమితం కాకుండా. అంటే చిత్తూరు గుంటూరు ఒకటి, చిత్తూరు ఏమో చంద్రబాబు గారిది, గుంటూరు ఏమో రమేష్ కుమార్ గారిది. ఇద్దరు స్నేహితులు, ఇద్దరు ఇంకా నా చిత్తూరు జిల్లాలో నాకు అవమానం జరిగితే, గుంటూరు జిల్లాలో నీకు అవమానం జరిగితే ఇద్దరం తట్టుకోలేము, మనం ఖచ్చితంగా ఆపాలని చెప్పేసి నిర్ణయించుకున్నారు. ఈ రోజు ఒకటే, అధికారులని తీవ్ర అభద్రతా భావానికి గురి చేస్తున్నారు. ఏం మాట్లాడినా సరే మీ మీద యాక్షన్ తీసుకుంటాం, మీ మీద యాక్షన్ తీసుకుంటాం, మీ మీద యాక్షన్ తీసుకుంటాం. ఏం యాక్షన్ తీసుకుంటారు అంటే దీని తర్వాత సంవత్సరం, ఒక నెలన్నర తర్వాత అయితే రమేష్ కుమార్ గారు ఏం యాక్షన్ తీసుకుంటారు? వాళ్ళు తప్పు చేయకపోతే ఏం యాక్షన్ తీసుకోగలుగుతారు అధికారుల మీద? ఈ రోజు బలవంతంగా అసలు ఏం జరగకపోయినా సరే కలెక్టర్లని బదిలీ చేస్తా ఉన్నారు, అధికారులని బదిలీ చేస్తా ఉన్నారు. ప్రతి ఒక్కరికి కూడా ఇలాగే ఉంటది మీ పరిస్థితి, నేను మీ మీద యాక్షన్ తీసుకుంటానని చెప్తుంటే మేము చెప్తున్నాం, అయ్యా దీని తర్వాత ప్రభుత్వం ఇంకా 3.5 సంవత్సరాలు రవిచంద్ర రెడ్డి గారు, కాబట్టి మీరు ఎవరు కూడా భయపడాలి. రవిచంద్ర రెడ్డి గారు, నిష్పక్షపాతంగా చేయండి, నిష్పక్షపాతంగా వ్యవహరించండి. అంటే స్థూలంగా ఒక్కటైతే అర్థమవుతోంది, అంటే అటు ఎస్సీసీకి మధ్య అలాగే మీకు మధ్య అధికారులు అయితే నలిగిపోతున్నారన్న ఒక అనుమానం కలుగుతోంది. ఎస్సీసీ ఆదేశాలు పాటించకపోతే చర్యలు తీసుకుంటామని ఆయన అంటున్నారు. ఎస్సీసీ ఆదేశాలు పాటిస్తే మిమ్మల్ని బ్లాక్ లిస్ట్లో పెడతామని మీరు అంటున్నారు. ఇంకా అధికారులు ఇప్పుడు ఎవరి మాట వినాలి? మీరు ఎవరికి భయపడాల్సిన పని లేదు. ఎస్సీసీ గారికి కూడా వాళ్ళు ఎవరిని ఒత్తిడికి గురి చేసి పని చేయించుకోలేరు. ఎస్సీసీ గారైనా సరే చర్యలు తీసుకోవాలంటే ఖచ్చితంగా దాని మీద ఒక వివరణ కోరుతారు. ఇష్టారాజ్యంగా వాళ్ళు ప్రవర్తిస్తే మీరు భయపడాల్సిన పని లేదు. మీకు ఈ ప్రభుత్వం అండగా నిలుస్తుంది, మీరు ఎవ్వరు కూడా భయపడి పనిచేయాల్సిన పని లేదు. నిజంగానే తప్పు చేస్తుంటే నో ప్రాబ్లం, చర్యలు తీసుకోండి. అసలు చెయ్యని తప్పులకు కూడా మీరు చర్యలు తీసుకుంటాం అని చెప్పి భయపెట్టడమే తప్పు అంటాం మేము. రైట్, మీరు గొల్లపల్లి సూర్యారావు గారు ఒక్క నిమిషం లైన్లో ఉండండి. ప్రస్తుతం ఫోన్ లైన్లో ఉన్నారు ప్రముఖ విశ్లేషకులు తెలకపల్లి రవి గారు. తెలకపల్లి రవి గారు, ఎస్సీసీ తాజా ఆదేశాలు చూశారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఈ నెల 21 అంటే పంచాయతీ ఎన్నికల చివరి దశ రోజు వరకు ఇంటికే పరిమితం చేయాలి, మీడియాతో మాట్లాడకుండా ఉంచాలంటూ డీజీపీకి ఒక లేఖ రాశారు. ఏ విధంగా చూస్తున్నారు ఎస్సీసీ చర్యని? నిన్న అధికారులను బ్లాక్ లిస్ట్లో పెడతారని బెదిరించడానికే ఇది పర్యవసానం అన్నది ఆ లేఖలో కూడా ఎస్సీసీ చాలా స్పష్టంగా పేర్కొన్నారు. సతీష్, చాలా దురదృష్టకరమైన పరిస్థితి. ఎందుకంటే ఇది ఉభయలు కూడా సంయమనంతో పరిష్కారం చేసుకుంటారనుకుంటే పెరుగుతూ పోతుంది. ఇప్పటికైనా కానీ అంటే ఇన్ని రోజులు మంత్రిని ఆపడము, మీడియాతో మాట్లాడకుండా చేయడము వాస్తవికంగా ఉండదు. అదే సమయంలో మరి ఆయన కూడా రోజు పని కట్టుకొని ఎన్నికల కమిషన్ గురించే మాట్లాడుతూ ఉన్నాడు. అది కూడా అభ్యంతరకరంగానే ఉంది. అందుకని ఎన్నికల కమిషన్ రాజ్యాంగ వ్యవస్థ కాబట్టి ఒక వాస్తవిక దృష్టితో దీన్ని పరిష్కారం చేయడానికి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. మంత్రి కూడా దీన్ని పెంచుకుంటూ పోవడం వల్ల ఉపయోగం ఉంది. నిమ్మగడ్డ రమేష్ ఈజ్ నాట్ తెలుగుదేశం లీడర్. వాళ్ళ అభిప్రాయాలు ఏమైనా కానీ ఇద్దరు సంయమనం పాటించడం లేదు. అందులో పెద్దిరెడ్డి పంచాయతీ మంత్రి, కన్సర్న్ మినిస్టర్. అందుకనే ఈ అవాంఛనీయమైన పరిస్థితి ఇది.
మనం మధ్యస్థంగా చెప్పడం కంటే ఇద్దరిది కూడా సంయమనం లోపిస్తుంది. ముఖ్యంగా మంత్రి ఒకసారి ఎన్నికలకు ఒప్పుకున్నాక ఏదైనా ఉంటే కోర్టు ద్వారా చూసుకోవాలి తప్ప పదే పదే రోజు ఆయన జిల్లాలో వెళ్ళి మాట్లాడుతున్నాడు, వీళ్ళు పెడుతున్నాడు. చాలా ఇబ్బందిగా ఎప్పుడు చూడలేదు ఇలాంటి పరిస్థితి. మనం ఇది రాష్ట్రానికి మంచి చేయదు. ఇప్పుడు డీజీపీ స్పందన కూడా చూశాను నేను. ఆ ఉత్తరం చూశాక దాన్ని బట్టి నేను స్పందిస్తాను అది అని. డీజీపీకి పెద్ద విచక్షణాధికారం దీంట్లో ఏమి ఉండదు, కానీ ఆయన కూడా సీనియర్ అధికారి కాబట్టి ఇది సామరస్యంగా పరిష్కారం కావాలి అని ఉభయలు కూడా సంయమనం పాటించాలని నేను కోరుకుంటున్నా. 21 వరకు మంత్రిని హౌస్ అరెస్ట్ చేయడం లాంటి ఘటనలు జరగల గతంలో. సహేతుకంగా వాస్తవికంగా వెళ్ళాలి ఎన్నికల కమిషనర్ కూడా. ఇంకోటి ముందు నోటీస్ ఇవ్వడము, సమాధానం తీసుకోవడము, ఇలాంటి ప్రక్రియలు కూడా ఉంటాయి. ఒకేసారి ఇంటికి పరిమితం, ఒకేసారి అరెస్ట్ చేయదు కదా ఎవరినైనా కానీ. రైట్ రవి గారు, ఒక్క నిమిషం మీరు లైన్లోనే ఉండండి. ఒకవైపు ఎస్ఈసి, మరోవైపు ప్రభుత్వం మధ్య అధికారం నలిగిపోతున్నారా? ఖచ్చితంగా నా ఆదేశాలు పాటించాలని, పాటించని అధికారులపై చర్యలు తీసుకుంటానని 2 రోజుల కిందట ఎస్ఈసి ఒక ప్రకటన చేశారు. ఎస్ఈసి మంత్రి పెద్దిరెడ్డిని నెల 21 వరకు ఇంటికి పరిమితం చేస్తూ తీసుకున్న నిర్ణయంపై 10 టీవీ మిడ్ డే డిబేట్ కంటిన్యూ అవుతోంది. గొల్లపల్లి సూర్యారావు గారు, ఖచ్చితంగా ఒక ఇంటెన్షన్తోనే ఎస్ఈసి వ్యవహరిస్తున్నారు, తీసుకున్న తాజా నిర్ణయం పైన కోర్టుకు వెళ్తామని శిల్పా రవిచంద్ర రెడ్డి గారు అంటున్నారు. నమస్కారమ్మా. ఇప్పుడు శిల్పా రవీందర్ రెడ్డి గారు కానీ లేక ఎవరమైనా మన అందరం కూడా చట్టాలకు లోపడి మనం చేయాలని ఎలక్షన్ జరుగుతున్నటువంటి ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ ఇచ్చినప్పుడు మనందరం అనేక ఎలక్షన్స్ లో మనం పాల్గొన్నటువంటి అనుభవం ఉన్నటువంటి నాయకులు మనందరం ఎలక్షన్ కమిషన్ చేతిలోకి ఆ రాష్ట్రం వెళ్ళిన వెంటనే మనందరం కూడా చాలా హోందాగా, గౌరవప్రదంగా, ఒకవేళ ఎక్కడైనా చెదురుమొదురు సంఘటనలు ఏమైనా జరిగితే దాని మీద ఎలక్షన్ కమిషన్ తీసుకుంటారు తప్ప ఎలక్షన్ కమిషన్ ఎన్నికల సందర్భంగా తీసుకున్నటువంటి నిర్ణయాల మీద కూడా ప్రభుత్వం ప్రతి నిమిషము ప్రతి యాంగిల్లో కూడా ఎన్క్వైరీ అయ్యి ఆయన ఏదో రకమైనటువంటి అవమానానికి గురి చేస్తూ ఆయన తీసుకున్న నిర్ణయాలని ఆయనకి ప్రభుత్వం సహకరించవచ్చు అన్నటువంటి ఎంత గ్రీట్ గా ప్రివిలేజ్ అండి ఇది. సహకరించని మంత్రులకు సహకారం ఒక హెచ్చరిక ఒక మంత్రి చేస్తాడంటే అసలు ఎన్నికలకి మంత్రికి సంబంధం ఏంటి? ఎన్నికలకి రాష్ట్ర ప్రభుత్వానికి వేళ ఏంటి సంబంధం? వీళ్ళందరూ మౌనంగా ఉండాలి కదా. గత 2019 సంవత్సరంలో మనం ఎన్నికలు నిర్వహించినప్పుడు అనేక మంది చీఫ్ సెక్రటరీని ట్రాన్స్ఫర్ చేశారు, ఆనాడు ఎలక్షన్ కమిషన్ ట్రాన్స్ఫర్ చేశారు, ఆనాడు డీజీపీని ట్రాన్స్ఫర్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు కానీ ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వం ఏమైనా నిరసన వ్యక్తం చేస్తారు. ఎలక్షన్ కమిషన్ కి మనందరం రెస్పెక్ట్ చేయాలండి. మంత్రులకి వేళ ఏంటి పని, వేళ మంత్రులు ఎందుకు అనాల్సిందో ప్రతి రోజు ఆయన ఏదే మాట్లాడినా, ఆయన ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడ కూర్చున్నా ఏదో రకంగా ఆయన్ని గమనిస్తూ రవిచంద్ర రెడ్డి గారు కోర్టుకు వెళ్తామన్నారు ఎస్ఈసి ఆదేశాలపైన. గతంలోనే ఎస్ఈసి మంత్రులు బొత్స, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడిన తీరు, వ్యవహార శైలిని క్వశ్చన్ చేస్తూ గవర్నర్కు లేఖ రాసినప్పుడు ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేశారు. ఇప్పుడు మళ్ళీ ప్రివిలేజ్ కమిటీ ముందుకు వెళ్తారా, కేవలం కోర్టుకే పరిమితం అవుతారా? సార్, ఒక చిన్న విషయాన్ని ఇక్కడ గుర్తు చేయాలి. ఎప్పుడైతే మెయిన్ జనరల్ ఎలక్షన్స్ 2019 జరుగుతున్నప్పుడు ఎలక్షన్ కమిషనర్ గారి మీద ఒక కంప్లైంట్ రేజ్ చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు టీవీలో కాదు, ప్రెస్ లో కాదు చెప్పింది, డైరెక్ట్ గా ఆయన రూమ్కి వెళ్ళి ఆయనని అక్కడే పక్కన కూర్చొని మరీ బెదిరించారు, నీ కథ చూస్తాను నేను వచ్చిన తర్వాత అనే విధంగా. సో ఇదేది అంటే లైవ్ లో ప్రజలందరూ కూడా చూశారు, మీడియాలో మనందరం చూసాము. ఎలా అయితే ఎలక్షన్ కమిషనర్ గారిని ఆ రోజు బెదిరించారో మనందరం కూడా చాలా స్పష్టంగా చూడటం జరిగింది. మరి ఆ రోజు గోపాలకృష్ణ ద్వివేది గారు చాలా సమయంతో క్లియర్ గా ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేసి పంపించడం జరిగింది. ఎక్కడా కూడా ఆయన ఎట్లాంటి వ్యాఖ్యలు చేయలేదు, లేకపోతే ఇక్కడ. సో అది ఒక ఎలక్షన్ కమిషనర్ ప్రవర్తించాల్సిన తీరు. ఇక్కడ అలా ప్రవర్తించడం లేదు. ఈయన ఒక రాజకీయ నాయకుడు మాదిరి, ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తి మాదిరిగా ప్రవర్తిస్తున్నారు. ప్రతి విషయాన్ని కూడా ఈ రోజు చెప్పమానండి, ఈ రోజు మేనిఫెస్టో విషయమే తీసుకుందాం. మేనిఫెస్టో విషయంలో రైట్, ఎక్కడి వరకైనా వెళ్తామని మీరు అంటున్నారు. చూద్దాం ఏం జరగబోతుంది అనేది. థ్యాంక్ యూ రవిచంద్ర రెడ్డి గారు, థ్యాంక్ యూ గొల్లపల్లి సూర్యారావు గారు. ఓవరాల్గా ఎస్ఈసి తీసుకున్న తాజా నిర్ణయం అయితే
ఆంధ్రప్రదేశ్లో కొంత దుమారం రేపేలా చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ఆదేశాలపై కోర్టుకు వెళ్తాను. కొద్దిసేపటి కిందటే టీటీడీ చైర్మన్ వైసీపీ నేత వైవి సుబ్బారెడ్డి ఒక ప్రకటన చేశారు. మరోసారి అవసరమైతే ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేస్తామన్న వాదన మరో ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రారెడ్డి గారు చెప్తున్నారు. చూద్దాం ఇది ఎంతవరకు వెళ్ళబోతుందో. ఇది వాటి మిడ్ డే డిబేట్. మరి కాసేపట్లో